ఒకవేళ అన్కండిషనల్ లవ్ అనేది, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే జీవితంలో కానివ్వండి, వాళ్ళు వెళ్ళే దారిలో? అన్కండిషనల్ గా మనం ప్రేమించుకోకపోతే మనం ఏం చేయగలం? నన్ను నేను కొంచెం ప్రేమించుకుంటే నేను ఎంతో చేయగలను. నన్ను నేను ఇష్టపడితే నా చుట్టుపక్కల వాళ్ళని ఇష్టపడగలను, నా చుట్టుపక్కల వాళ్ళని యాక్సెప్ట్ చేయగలను, నన్ను నేను చాలా చక్కగా రిసీవ్ చేసుకోగలను. నేను ఏ పని చేసినా ఆహ్లాదంగా అదే నా సక్సెస్ అన్నట్టుగా, ఇంకా ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన వస్తుంది. కానీ నన్ను నేను యాక్సెప్ట్ చేయనప్పుడు ఆగిపోతాను. నేను ఆ కరెంట్ సిచ్యువేషన్లో, అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఆగిపోతాను. నాకు గ్రోత్ ఉండదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు గ్రోత్ ఉన్నట్టు ఉండదు. ఒకవేళ ఇఫ్ ఐ స్టార్ట్ కంపేరింగ్, కండిషన్ పెట్టుకొని నేను గ్రో అయ్యాను చాలు అనుకున్నా, ఆగిపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని చూసి ఆటోమేటిక్గా మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. సో అలాంటివి లేకుండా ఉండాలి. అన్కండిషనల్ లవ్ అనేది లేనప్పుడు ఆత్మహత్యలు అవి చేసుకుంటూ ఉంటారు. అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది, మానసిక స్థితి ఎలా ఉంటుందంటే తమను తాము ప్రేమించుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదంటే ఇతరులు తమను ఏదో అన్నారు లేదా ఒక దాంట్లో ఓడిపోయాను అన్న భావన వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? తమను ప్రేమించుకునేవారు ఎప్పుడూ హాని చేసుకోరు. మనం కుక్క పిల్లనే పెంచుకుంటాం, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటి నన్ను నేను ఇష్టపడితే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నా ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలిసిన ప్రతి ఒక్క మనిషి, నేను నా ఇంపార్టెన్స్ అన్న తెలిసిన మనిషి డెఫినెట్ గా తను బాగా ప్రేమించుకుంటారు. అలా ప్రేమించుకున్న మనిషి ఎప్పుడు తనకి హాని చేసుకోరు, హాని చేసుకునే పనులు ఏవి చేయరు. సో సూసైడ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ వర్డ్ యాక్చువల్గా, చాలా బాధాకరమైన విషయం. తను యాక్సెప్ట్ చేసుకోలేనప్పుడు వచ్చే అవుట్కమ్ అది చాలా ఎక్స్ట్రీమ్. దానికన్నా చిన్నవి ఉన్నాయి. తన మీద తను కోపం ఉండడం, తను ఇష్టపడకపోవడం, ఇట్స్ సెల్ఫ్ రిజెక్ట్ చేసుకోవడం, తను రిజెక్ట్ చేసుకోవడం. దానివల్ల ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే నలుగురిలో కలవరు. వాళ్ళు ఇష్టపడట్లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను నలుగురిలోకి వెళ్ళడానికి నాకు అర్హత లేదు. ఆ ఇష్టపడకపోవడానికి కారణం ఏదన్నా కావచ్చు. సో అక్కడ ఏం జరుగుతుందంటే మనని మనం ఎంత ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు మన అంత ప్రేమిస్తున్నది కనిపిస్తుంది మనకి. సో పేరెంట్స్ చెప్పేదాన్నైనా, చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదైనా, టీచర్స్, లెక్చరర్స్ ఏది చెప్పేదైనా దాన్ని మనం పాజిటివ్ గా తీసుకుంటే మనం ప్రాస్పర్ అవుతాం. విల్ గ్రో, విల్ టేక్ టు ద నెక్స్ట్ స్టెప్ అహెడ్. నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తాం. ఓకే జ్యోతి గారు, మనతో పాటు సెంటెన్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో క్లారిఫై చేద్దాం. ఫస్ట్ మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐమ్ అలీఖ్యా అండ్ ఐమ్ ఫ్రమ్ సెయింట్ ఆన్స్. ఇప్పుడు ఎప్పుడైనా లెక్చరర్స్ లైక్ కాలేజ్లో మనకి ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తే ఆ లెక్చరర్ ముందుకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. లైక్ భయం ఇన్ ద సెన్స్ నర్వస్. లైక్ లెక్చరర్ అనుకోవచ్చు మనం, ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది, అసలు ఆ అమ్మాయి మాట్లాడకూడదు, అలా అని నేను ఫీల్ అవుతాను. నాకు తెలియదు లెక్చరర్ ఏమనుకుంటున్నారో, బట్ నేనైతే అలా ఫీల్ అవుతా. లెక్చరర్ ముందుకు వెళ్ళొద్దు, నేను నచ్చనేమో, తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు, వేరే వాళ్ళే నచ్చుతారు, నేను నచ్చరు. ఎందుకు అలా ఫీల్ అవుతాం మనం జనరల్ గా? అది జనరల్ గా మనం ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, తక్కువ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసుకోలేం. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోకలేక ఎదుటి వాళ్ళని రీజన్ గా చూపిస్తాం అనమాట. ఎప్పుడైనా అడిగారా మీ లెక్చరర్ని మీ ముందు రావద్దా, మాట్లాడద్దా అని? మనం అడగం, మనమే అనేసుకుంటాం. ఏంటంటే మనకి పెట్టుకున్న కండిషన్ అది మీరు పెట్టుకున్న కండిషన్. ఇంక నేను వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, నాకు ఆ అర్హత లేదు, ఐఎమ్ నాట్ సపోజ్ టు మనం కోర్ట్స్ లో పెట్టుకుంటాం. నాకు అర్హత లేదు, ఎవరు చెప్పరు మీకు ఆ మాట. సో ఇట్స్ రిలేటెడ్ టు వాట్ యూ ఫీల్. మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు లెక్చరర్ని రిజెక్ట్ చేస్తున్నారు. నేను వెళ్తే రిజెక్ట్ చేస్తామో, దట్స్ వాట్. మీ రిజెక్షన్ ఫీలింగ్ మీరు ఎదుటి వాళ్ళు చూస్తున్నారు. ఇట్స్ యువర్ సెల్ఫ్ రిజెక్షన్, నాట్ యువర్ లెక్చరర్స్ రిజెక్షన్. సో అది ఎలా అంటే యూజువలీ మీరు ఫీల్ అయింది దాన్నే ప్రొజెక్ట్ చేసుకొని మీరు ఎదుటి వాళ్ళందరిలో కూడా అదే చూస్తారనమాట. దట్స్ రాంగ్. యాక్చువల్లీ యూ కెన్ కమ్యూనికేట్. అండ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. క్లాస్లో ఒక 60-70 మెంబర్స్ ఉండొచ్చు, మీరు ఒక్కరికే తక్కువ మార్క్స్ వస్తాయా? దెర్ ఆర్ మెనీ అదర్స్. ఇట్స్ అ ఫియర్. అది మీ ఫియర్, మీ కండిషన్, మీరు పెట్టుకున్న భయం. నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను ఇంకా లెక్చరర్కి నా ఫేస్ చూపించకూడదు, అది మీరు పెట్టుకున్నది. లెక్చరర్ ఎప్పుడు చెప్పలేదు, అందరినీ రోజు వస్తారు, చూస్తారు, వెళ్తారు, రైట్? సో ఇట్స్ యువర్ కండిషన్ దట్ యూ హ్యావ్. Now you identified your condition. You might have many other conditions like that, which will help you to evaluate yourself and understand yourself. Good morning, I'm Sahati. I totally agree with you, Jyoti ma'am.
లైక్ ప్రతి ఒక్కరూ తమకి తాము కండిషన్స్ పెట్టుకుంటారు, అది ఏదైనా సరే. కానీ ఆ కండిషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? లైక్ సపోజ్ నన్ను ఎవరు లవ్ చేయట్లేదు, లేదా నా పేరెంట్స్ నన్ను లవ్ చేయట్లేదు. ఒకవేళ వాళ్ళు చేస్తున్న ఆ సందర్భంలో నాకు అనిపించవచ్చు, అలా వాళ్ళే లవ్ చేయట్లేదు, ఇంకా నన్ను ఎవరు లవ్ చేస్తారు, సో నేను కూడా నన్ను లవ్ చేయలేను అని ఒక కండిషన్ వచ్చేస్తుంది. ఆ కండిషన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? మనం ఆ కండిషన్స్ మనం అనుకునేటప్పుడు ఏమనుకుంటాం అంటే, ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ మార్క్స్ రావాలి, ఎందుకు? టాపర్ అవ్వడానికి. కానీ ఇంటర్న్ అదేమవుతుంది, ఫస్ట్ మార్క్స్ రాకపోయిన వెంటనే ఏమవుతుంది, మనకి మనం డిప్రెస్ అయిపోతాం, మనం రిజెక్ట్ చేసేసుకుంటాం. So, అలా కండిషన్ పెట్టుకునేటప్పుడు మనం పాజిటివ్గానే పెట్టుకుంటాం, ఫర్ గ్రోత్, ఫర్ ప్రాస్పెక్ట్, ఫర్ సక్సెస్. కానీ అది అచీవ్ కానప్పుడు, సో వెన్ వీఆర్ సెట్టింగ్ కండిషన్స్ దే షుడ్ బి ప్రాక్టికాలిటీ ఇన్ దెమ్. సో మన కండిషన్స్ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే దానికి రెలవెంట్ యూ హ్యావ్ హౌ టు ఓవర్కమ్ దెమ్, వాటిని ఎలా అధిగమించవచ్చు, వాటిని మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎలా అధిగమించవచ్చు. సింపుల్ అండ్ వెరీ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, మన కండిషన్ ఏదైతే పెట్టుకుంటామో అది ఎప్పుడైనా సరే మనం ఒక ఎదుటి మనిషి మీద వాళ్ళ ద్వారా వాళ్ళు మనకు పెట్టిన కండిషన్ లాగా ఫీల్ అవుతాం. అప్పుడు కమ్యూనికేట్ చేయండి. మేబీ మీకు అనిపించవచ్చు, మా మదర్కి నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, మా మదర్కి నేను నచ్చట్లేదు. వెళ్ళి అడగండి ఒకసారి, మమ్మీ నాకు మొన్న మార్క్స్ తక్కువ వచ్చాయి కదా లాస్ట్ సెమిస్టర్లో, ఇంక నేను ఇంక ఇష్టం లేదు కదా అని అడగండి. ఏమంటారో మీ మదర్ అడగండి ఒకసారి. సో ఇట్స్ కమ్యూనికేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. మీరేం ఫీల్ అవుతున్నారు అన్నది ఫీలింగ్ మీ లోపల ఉంటుంది, దాన్ని మీరు చెప్తేనే అర్థం అయ్యేది.